హలో అందరికీ, నేనైతే ఈరోజు వీఆర్కే డైట్ చేసే వాళ్ళకి మంచి నాన్ వెజ్ రెసిపీ చేస్తున్నాను. అయితే వీఆర్కే అంటే నార్మల్గా నాన్ వెజ్ అందరూ చేస్తారు. కాకపోతే వీఆర్కేది ఎలా అంటే కంపల్సరీ మ్యారినేషన్ చేయాలి. మినిమం 40 మినిట్స్ మ్యారినేషన్ కంపల్సరీ చేయాలి. అది ఫస్ట్ చికెన్ తెచ్చిన తర్వాత బాగా కడగాలి. ఫస్ట్ ఉప్పేసి బాగా కడిగిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు, కారపొడి, అంటే ఉప్పు కారం మన ఇష్టము, మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. అంతే, ఉప్పు కారము అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఇంట్లో కొట్టిన ఓన్లీ మసాలా మాత్రమే మనం వాడాలి. బయట కొన్న మసాలా అస్సలు వాడకూడదు. కొద్దిగా కోకోనట్ ఆయిల్ అన్నీ వేసి, ఉప్పు లైట్గా వేసి మంచిగా కొత్తిమీర, పచ్చిమిర్చి అవన్నీ, కరివేపాకు అన్నీ వేసుకోవచ్చు. లెమన్ కూడా వేయాలి, అంటే వీడియోలో రాలేదు. లెమన్ ఇవన్నీ వేసి బాగా కలిపి మినిమం 40 మినిట్స్ మ్యారినేషన్ చేయాలి. మ్యారినేషన్ చేసిన తర్వాతనే ప్రిపేర్ చేయాలి, చికెన్ వండుకోవాలి. చూడండి, ఇట్లా బాగా కలిపి మినిమం 40 మినిట్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీఆర్కే డైట్ చేసే వాళ్ళకి మంచి యూజ్ వస్తుంది వీడియో. అయితే నార్మల్గా మనం డైట్ చేసేటప్పుడు, అంటే మనం డైట్ చేసేటప్పుడు ఇందులో ఏదంటారు కార్న్ఫ్లోర్ కానీ బయటి మసాలాలు కానీ అస్సలు వాడకూడదు. ఇంతే సింపుల్గా ఇవే వేసి వండుకోవాలి. అయితే స్టవ్ వెలిగించి ఏదైనా పాత్ర పెట్టుకొని, ఇది కొబ్బరి నూనె, ఇది గానుగ నూనె, కొబ్బరి నూనె వేసి కొద్దిగా, అంటే మన డైట్లో ఒకటే కదా ఆనియన్ లిమిట్ కదా, ఒక ఆనియన్ వేసి సేమ్ సింపుల్గా తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చికెన్ కదా మంచిగా అవుతుంది. ఉప్పు కారం మసాలా చాలా టేస్టీగా అవుతుంది. నాన్ వెజ్ తినే వాళ్ళకి అందరికీ ఇష్టమే చికెన్ అంటే. నాన్ వెజ్ తినే వాళ్ళకి అందరికీ ఇష్టమే. కొద్దిగా ఆనియన్స్ వేసిన తర్వాత లైట్గా మళ్ళీ కొద్దిగా పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేద్దాము. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీఆర్కే డైట్ చేసే వాళ్ళకి నా ఛానల్లో అన్నీ ఉన్నాయి, అన్ని రెసిపీస్ ఉన్నాయి ఆల్మోస్ట్. వీఆర్కే పూరి, వీఆర్కే చపాతి, వీఆర్కే దోశలో మళ్ళీ త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఉప్మా ఉంది. ఇంకా నేను వీఆర్కే పొంగనాలు, వీఆర్కే మురుకులు చేస్తాను, అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. నాకు ఈ మధ్యన కొద్దిగా టైం లేక చేయట్లేదు. ఖచ్చితంగా చేస్తాను, బాగుంటాయి అవి కూడా. వీఆర్కే మురుకులు, వీఆర్కే పొంగనాలు టేస్టీగా ఉంటాయి. సో ఇప్పుడైతే నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. కొద్దిగా ఇది ఆనియన్స్ మగ్గిన తర్వాత అయితే ఏదైనా మనము కర్రీస్ టేస్ట్ మంచిగా కావాలంటే ఫస్ట్ మనము వెజిటేబుల్స్ అయినా నాన్ వెజ్ అయినా ఏవైనా ఫస్ట్ మగ్గియాలి, ఆయిల్లో మగ్గిస్తేనే టేస్ట్ ఉంటుంది. అయితే ఇందులో నేను మసాలాలో లవంగాలు వేస్తున్నాను, అంతే. ఇలాచీ, కొబ్బరి లవంగా ఇలాచీ, అంతే. ఇది పొడి చేసి పెట్టుకున్న తర్వాత ఇది మగ్గినాయి కదా ఆనియన్స్, కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చికెన్ మనం మ్యారినేషన్ చేసి పెట్టినాం కదా, ఇవి అందులో వేసేయాలి, అంతే. ఉప్పు కారం మళ్ళీ మనం ఏనవసరం లేదు, అందరికీ వస్తుంది. బట్ నా స్టైల్ అయితే నేను ఇలా చేస్తాను, అంతే. ఇప్పుడు బాగా ఆయిల్లో మగ్గనిద్దాము. మగ్గితేనే బాగుంటాయి ఏవైనా. మనం వేరే కూరగాయలు ఏవైనా నాన్ వెజ్ అయినా ఆయిల్లో మగ్గాలి. మగ్గితే టేస్ట్ బాగుంటుంది, పీస్ టేస్ట్ మంచిగా వస్తుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి, ఇది మసాలా అంతా మంచిగా పడుతుంది కదా పీసెస్కి. మనం ఇట్లా ఆయిల్లో మగ్గినప్పుడు మంచి టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇట్లా వస్తుంది. ఇంకా కొద్దిగా మగ్గాలి, తొందరగా ఉడుకుతుంది చికెన్ కూడా. చికెన్ అంటే అందరికీ ఇష్టమే కదా, నాన్ వెజ్ ఏదైనా మటన్, చికెన్ అందరికీ ఇష్టమే.
అంతే, ఏమీ ఉండదు, సింపుల్గా. అయితే వీఆర్కే డైట్ చేసే వాళ్ళు నార్మల్గా మనము 3 మీల్ చేయొచ్చు, 2 మీల్, 1 మీల్, ఏదైనా మనకి ఎట్లా అనిపిస్తే అట్లా చేయొచ్చు. ఏదైనా మనం ఫ్యాట్ ఇంపార్టెంట్. ఫ్యాట్ మనం కరెక్ట్గా తీసుకుంటూ ఉంటే నీరసం రాదు. ఫ్యాట్ ఎట్లా అంటే సూప్స్లో, ఇంట్లో ఉన్నప్పుడు బుల్లెట్ కాఫీ, మనం ఎక్కడైనా ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు కూడా రోటీస్, ఇవన్నీ రోటీస్, కర్రీస్, చట్నీస్ అట్లా బాక్స్ తీసుకొని వెళ్ళొచ్చు. జాబ్ చేసే వాళ్ళకు కూడా మంచి మనం బాక్స్ ఇట్లా వండుకొని లంచ్ చేసుకొని వెళ్ళొచ్చు. మనకు తినలేదనే ఫీలింగే కానీ అంత ఎనర్జెటిక్గా ఉంటుంది డైట్. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్, ఒమేగా, అయితే నిమ్మకాయ పడని వాళ్ళకు విటమిన్ సి ట్యాబ్లెట్ వేసుకోవాలి, రెండు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. అది డైట్ చేసే విధానం సింపుల్గా. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా బాగుంటుంది ఈ డైట్. అయితే ఇప్పుడు చికెన్ ఉడికింది కదా, కొబ్బరి పొడి వేద్దాము. కొద్దిగా లైట్గా గ్రేవీ, అంటే ఫ్రై కాకుండా, గ్రేవీ ఎక్కువ కాకుండా మీడియం చేస్తున్నాను. రోటీస్ కాంబినేషన్ బాగుంటుంది ఇది, వీఆర్కే రోటీస్ కాంబినేషను. అయితే ఉప్పు అప్పుడు మ్యారినేషన్లో వేసినాం కదా, మళ్ళీ కొద్దిగా వేస్తున్నాను. ఉడుకుతుంది చికెన్ అందరికీ ఇష్టమే కదా. నార్మల్గా డైట్లో ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి అందరికీ ఇష్టమే కదా చికెన్. బాగుంది చికెన్, అయితే మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా కొబ్బరి మసాలా ఉడికిన తర్వాత కొద్దిసేపు ఆగి మసాలా వేద్దాము. ఇంట్లో కొట్టిన మసాలా మాత్రమే వాడాలి వీఆర్కే డైట్లో. అయిపోయింది, చికెన్ రెడీ అయింది. రోటీ, దోశ, పూరి అన్నిట్లోకి బాగుంటుంది. వీఆర్కే దోశ, వీఆర్కే చపాతీ, వీఆర్కే పూరి అన్నిట్లోకి చికెన్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. చికెన్ మాత్రం చాలా బాగా అయింది, చాలా టేస్టీగా అయింది. ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది. మసాలా ఘాటు, అంటే నాన్ వెజ్ కొద్దిగా ఘాటు ఉంటేనే బాగుంటుంది కదా, చప్పగా ఉంటే టేస్ట్ అంత సెట్ కాదు. కొంచెం ఘాటుగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది నాన్ వెజ్ అయితే. చూడండి రెడీ అయింది వీఆర్కే చికెన్. కొంచెం లైట్గా గ్రేవీ చేసిన రోటీస్కి బాగుంటుంది కాంబినేషను. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ.